విధేయతను దేవుడి పట్ల కలిగి ఉన్నారు. దేవుడు వారికి మేలు చేశాడు. వారి జీవితాలు అభివృద్ధి పదములో నడిపించారు. వారి కుటుంబాల్ని స్థిరపరిచారు. ఈ మోషే సుఖోపవాస ప్రార్థన దీక్షలో ఏకీవించిన మనల్ని కూడా ఈరోజు దేవునికి భయపడుట ద్వారా, ఆయన వాక్యానికి విధేయులవటం ద్వారా, దేవుని పిల్లరా, మరి ఆయన వారిగా మనం జీవించడాన్ని బట్టి ఆయన మేలు చేస్తారు. ఆత్మీయంగాను మరి అవసరమైన ప్రతి విషయంలో అభివృద్ధి కలుగు చేస్తారు. దేవుని భయం ఆశీర్వాదాలకి ద్వారం. దేవుని భయం ఆశీర్వాదములకు ద్వారం. దేవుని పట్ల విధేయత అభివృద్ధికి మార్గం. దేవుని భయం ఆశీర్వాదములకు ద్వారం. దేవునికి విధేయులై ఉంటామా అభివృద్ధికి మార్గం. అలా ఈరోజు ఈ వర్తమానము ద్వారా దేవుడు మనందరికీ కావలసిన మేలులు, మనందరికీ కావలసిన అభివృద్ధి, మంత్రసానులైన వారు దేవునికి భయపడ్డాన్ని బట్టి ఎటువంటి మేలులు చేశారో, ఎటువంటి అభివృద్ధినిచ్చారో మనకి, మన వ్యాపారములకు, మన వ్యవసాయములకు, మన యజమానులకు, మన వాహనములకు, మన కలిగిన ప్రతి యావదాస్తికి దేవుడు మేలు చేస్తూ అభివృద్ధి పరుస్తూ దీవించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివే. మోషే ప్రార్థించగా కురిపించితివే. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. మానవుల రక్షణ కొరకై నీ ప్రియ కుమారుని, మానవుల రక్షణ కొరకై నీ ప్రియ కుమారుని లోకమునకు పంపింపగా ప్రకటించే నీ వాక్యము. లోకమునకు పంపించగా ప్రకటించే నీ వాక్యము. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. మహోన్నతుడు అయిన మా తండ్రి, మహిమ కలిగిన మా ప్రభువా, ఈ మోషే గారి యొక్క సుఖోపవాస దినములలో ఈ ప్రత్యేకముగా 40 దినాలు దీక్షగా మేము ఏర్పాటు చేసుకుని ప్రతి దినము నీ పాదాల దగ్గరకు వచ్చి నీ పాదాలకు మొక్కే భాగ్యాన్ని మాకు ఇచ్చిన దేవా, మీకు నమస్కారములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము స్వామి. అయ్యా, యాకోబు కుటుంబీకులు 70 మంది కూడా ఐగుప్తు దేశానికి వచ్చారు. దేవా, మీ ఆశీర్వాదం వలన, మీ దీవెన వలన, మీరిచ్చిన కృప వలన వారు విస్తరించారు, అభివృద్ధి పొందారు, మిక్కిలి ప్రబలిపోయారు. నాయన, ఈ కడవరి కాలములో కూడా ఈ సార్వత్రిక క్రైస్తవ సంఘమును తండ్రి, మీ రక్తమిచ్చి కొన్న ఈ సంఘమును, మీ రక్తము ద్వారా తండ్రి కొన్న ఈ సంఘమును దుష్టుడైన సైతానుడు పాడు చేయాలని చూస్తూ ఉన్నప్పటికీ, ఆఫ్ చేయాలని చూస్తూ ఉన్నప్పటికీ, అడ్డగించాలని చూస్తూ ఉన్నప్పటికీ, దేవా నీ కృపచేత సంఘాలు వృద్ధి చేస్తూ ఉన్నారు, సేవను వృద్ధి చేస్తూ ఉన్నారు, సేవకులను బలపరుస్తూ ఉన్నారు, సేవలను బలపరుస్తూ ఉన్నారు, సంఘములను బలపరుచుతూ ఉన్నారు. సంఘములో ఉన్న ప్రతి కుమారుని మీద, ప్రతి కుమార్తె మీద నీ రక్తమును ప్రోక్షింపచేసి దేవా